బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. సెకండ్ టెస్ట్ అత్యద్భుతంగా గెలిచారు ఇండియా. శుభ్మన్ గిల్ కెప్టెన్ లా గ్రౌండ్లో కనిపించాడు. ఇన్నింగ్స్ కూడా చాలా బాగా ఆడాడు, చాలా పెద్ద పెద్ద స్కోర్స్ కొట్టాడు. సెకండ్ డౌన్లో ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాలో అలాంటి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. నేను అనుకున్న దానికన్నా యాక్చువల్గా చాలా బాగా ఆడాడు. ఇంకా ఓవరాల్ టీం అయితే నేను అనుకున్న బుమ్రా లేకుండా, అసలు కుల్దీప్ లేకుండా గెలిచే సమస్య లేదు, వికెట్స్ తీసే సమస్య లేదు అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికి భిన్నంగా వాళ్ళు 20 వికెట్స్ తీశారు. ఆకాశ్దీప్, సిరాజ్ అంత బాగా వేస్తారని నేను అనుకోలేదు. లెన్స్ లైన్స్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం వికెట్ ఎక్కువ వేశారని నేను అనాలిసిస్ చూస్తున్నాను. అదే అనిపించింది నాకు కూడా, నేను చూసినప్పుడు కూడా వికెట్ ఎక్కువ వేశారని. ఇంకా బ్యాటింగ్ అయితే రిషబ్ పంత్ యాజ్ యూజువల్ గానే చాలా బాగా ఆడాడు. వాళ్ళు అనుకున్న కాల్స్ వాషింగ్టన్ సుందర్, జడేజా, టెయిలెండర్స్ ని ఎక్స్పోజ్ చేయకుండా ఎక్కువసేపు మనకి స్కోర్ వచ్చేలాగా. నెక్స్ట్ టెస్ట్ లో బుమ్రా కూడా వస్తాడు కాబట్టి మళ్ళీ మనకి హై ఛాన్సెస్ అనే చెప్పాలి. బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ బదులు వస్తాడేమో, మిగతా ఏమీ పెద్ద మారదు అని నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ కూడా పెద్దగా మార్పులు చేయరు అని నేను అనుకుంటున్నాను. కరుణ్ నాయర్కి ఇంకో ఛాన్స్ ఇస్తారు. తను క్లియర్ గా టెక్నికల్లీ కొంచెం బయటపడ్డాడు. రంజీ మ్యాచ్లు అవి ఆడి వెనక్కి వచ్చాడు, కానీ ఆ స్టాండర్డ్ వేరు ఈ స్టాండర్డ్ వేరు అని క్లియర్ గా తెలుస్తున్నది. ముందే నేను అనుకున్నట్టుగానే శుభ్మన్ గిల్ అయితే ఈ సిరీస్ లో చాలా ఎక్కువ రన్స్ చేస్తాడని అనుకున్నాను నేను. ఆ ఫ్లాట్ వికెట్స్ లో మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, అది కెప్టెన్సీ కూడా ఉపయోగపడచ్చు. కానీ అతను బ్యాటింగ్ టెక్నిక్ అయితే ఈ వికెట్స్ మీద జడ్జ్ చేయలేం, ఎవరిది జడ్జ్ చేయలేం. వచ్చే సిరీస్ లోనే బ్యాటింగ్ జడ్జ్ చేయగలం. ఇదైతే జస్ట్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ సిరీస్ లా అవ్వచ్చు ఇది శుభ్మన్ గిల్ కి. తన సొంత మాటల్లోనే అతను చెప్పాడు, సాఫ్ట్ అయిపోతుంది 20 ఓవర్ల తర్వాత బాల్, ఫ్లాట్ వికెట్స్ అవుట్ అయ్యే ఆస్కారమే లేకుండా లేదు అని. అందుకని అతను సొంత మాటలోనే ఇది అంత టెక్నికల్ గా అంత ఏమీ ఛాలెంజింగ్ కాదు అని చెప్పాడు. ఆనెస్టీగా యాక్చువల్ గా మెచ్చుకోవాలి. ఇంకా బ్యాస్ బాల్ ని ఒక చెంప దెబ్బ కొట్టినట్టు కొట్టాడు. ఇంత ఫ్లాట్ వికెట్స్, ఇంత సాఫ్ట్ బాల్ తో ఇది క్రికెటే కాదు అని. నెక్స్ట్ టెస్ట్ ఎలాంటి వికెట్ తయారు చేస్తారో చూడాలి. WTC ఫైనల్ అయితే 3 days చాలా బౌలర్స్ కి చాలా సహాయపడి 4th day చాలా ఫ్లాట్ అయిపోయింది వికెట్. అదే విధంగా మళ్ళీ అవుతుందని అనుకుంటున్నాను. 4th innings ఈజీ అవుతుందని. మన వాళ్ళు 4th innings చేస్తే ఎలా ఉంటుందో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకవేళ చేస్తే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ చేయగలరా లేదా అనేది, ఇంగ్లాండ్ ఎలా ఆడతారో 3rd innings అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు చాలా కనబడుతుంది, వాళ్ళు చేయలేరు అని చాలా మంది అనుకున్నారు. నేనైతే లేదు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్లాస్ ప్లేయర్స్ ఎప్పుడో కాకుండా అయిపోయారు అని నేను అనుకున్నా. గేమ్ కన్నా ఏ సూపర్ స్టార్ పెద్ద వాళ్ళు కాదు అని మరోసారి నిరూపించబడింది. మనం గేమ్ లా చూడాలి. అందులో ఆటగాళ్ళని ఏదో దేవుళ్ళలా చేసేసి ఇంకా వాళ్ళని డ్రాప్ చేయకూడదు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు లేరు అని ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ గెలవాలంటే అలాంటి ఆలోచన పనికిరాదు. మొత్తానికి అది ఈ పాడ్కాస్ట్. 3rd టెస్ట్ లో ఆర్చర్, బుమ్రా వస్తారు లార్డ్స్ లో. చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆ టెస్ట్ రివ్యూ పాడ్కాస్ట్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.